జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ వచ్చేసి 'కేరళ క్రైమ్ ఫైల్స్' సీజన్ 2 రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. సీజన్ యొక్క స్టోరీ గురించి సింపుల్‌గా ఒక లైన్‌లోనే, అది కూడా మూవీ యొక్క టైటిల్ కార్డ్‌లోనే మనకి చెప్పేశారనమాట. 'ది సర్చింగ్ ఫర్ సీపీఓ అంబలి రాజు'. సో, అంబలి రాజు అనే ఒక కానిస్టేబుల్ గురించి సెర్చ్ చేసే ఆపరేషనే ఈ ఓవరాల్ సీజన్ 2 అని చెప్పుకోవచ్చనమాట. ఓవరాల్‌గా ఈ వెబ్ సిరీస్ నాకు చూసినంత సేపు ఎలా ఉంది అంటే, ఫస్ట్ ఈ వెబ్ సిరీస్ అనేది థ్రిల్లింగ్ పరంగా అండ్ అలాగే క్రైమ్ పరంగా చాలా ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చమాట. ముఖ్యంగా పోలీస్ చేసే ఇన్వెస్టిగేషనే ఈ మూవీకి మెయిన్ ఎంగేజ్ అనమాట. అంతేకాకుండా సో, ఈ మూవీ స్టార్ట్ చేసిన విధానం అంటే ఏంటి, ఒక మ్యూజియంలో చోరీ జరిగిద్ది. ఆ చోరీలో ఉన్న దొంగలకు సంబంధించిన క్లూస్ పట్టుకోవడానికి ఒక పోలీస్ డాగ్‌ని తీసుకొస్తారు. బట్ అక్కడ పోలీస్ డాగ్ విచిత్రంగా ప్రవర్తించిద్ది. ఆ పాయింట్‌తోనే ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిన విధానం ఈ వెబ్ సిరీస్‌కి మెయిన్ హైలైట్ అనమాట. సో, అక్కడి నుంచి మనకు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ అలాగే క్యూరియాసిటీ బిల్డ్ అయ్యిద్ది. ఇక దాని తర్వాత సో, కేరళ పోలీసుల్ని ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ట్రాన్స్‌ఫర్ చేస్తూ వస్తారనమాట. అలాంటి ట్రాన్స్‌ఫర్‌లోనే సీపీబీఓ అంబలి రాజు కూడా ఉన్నారనమాట. అంబలి రాజు సో, ఈవినింగ్ తను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్‌కి ఇన్ఫార్మ్ ఇచ్చి తను ట్రాన్స్‌ఫర్ అయిన పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలనమాట. అలాంటి సిట్యుయేషన్‌లోనే సీపీఓ అంబలి రాజు మిస్ అయిపోతాడు. అసలు తను ఎలా మిస్ అయిపోయాడు, ఆ మిస్ అయిపోవడానికి గల కారణాలు ఏంటి అనే పాయింట్ మీదే ఈ స్టోరీ అయితే ఉందనమాట. సో, తను కనిపెట్టడానికి ఈ పోలీసులు చేసిన ఎంక్వైరీ ఏంటనే పాయింటే మెయిన్ ఎంగేజ్ అనమాట. ఈ వెబ్ సిరీస్‌లో మెయిన్‌గా అంబలి రాజు అండ్ అలాగే అయ్యప్పన్ ఈ 2 క్యారెక్టర్ల మీదే ఓవరాల్ వెబ్ సిరీస్ అనేది రన్ అయిద్దనమాట. దాంతో పాటు వీళ్ళిద్దరి మధ్యలో ఒక క్యారెక్టర్ కూడా ఉంటాడు. ఆ క్యారెక్టర్‌ని క్లైమాక్స్‌తోనే రివీల్ చేస్తారు. సో, ఆ క్యారెక్టర్‌తోనే ఈ మూవీకి ఒక మంచి ఎంగేజింగ్ అండ్ అలాగే మంచి ఫినిషింగ్ ఇచ్చినప్పటికీ బట్ ఈ వెబ్ సిరీస్ యొక్క ఫినిషింగ్ అనేది అంత ఎక్సైటింగ్‌గాను అండ్ అలాగే అంత సాటిస్ఫాక్షన్‌గాను లేదని చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే సో, ఓవరాల్‌గా వెబ్ సిరీస్ అనేది రన్ అయ్యేది అంబలి రాజు ఎందుకు మిస్ అయిపోయాడనే పాయింట్ మీదే. ఆ పాయింట్‌కి ఒక క్లారిటీ అయితే ఇవ్వడనమాట. అంటే తను ఎలా చనిపోయాడు, తను చనిపోయిన తర్వాత తన బాడీని ఏం చేశారు, అసలు తను చనిపోయాడా లేదా, మరి అంబలి తర్వాత అయ్యప్పన్ ఎలా చనిపోయాడు, తను ఎవరు చంపారు, ఏంటి అనే పాయింట్‌ని ఇంకొంచెం డీటెయిల్‌గా మనం చెప్పుకుంటే బాగుండేదనమాట. బట్ ఓవరాల్ వెబ్ సిరీస్ చూసిన తర్వాత మనమే అనలైజ్ చేసుకోవడం అండ్ అలాగే మనమే ఒక ఇల్యూషన్ లాగా క్లారిటీ ఇచ్చుకోవడమే తప్పించి సో, వీళ్ళైతే ఈ వెబ్ సిరీస్‌లో ఆ పాయింట్‌కి సంబంధించి క్లారిటీ ఇవ్వలేదనమాట. అదే నాకు చాలా వరకు మైనస్ అనిపించింది. అయినప్పటికీ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ఒక స్లో పేస్‌లో వెళ్ళినప్పటికీ థ థర్డ్ ఎపిసోడ్‌లో ఒక కుక్క ఒక శవం వేలుని తీసుకొచ్చి డంప్ యార్డ్‌లో పడేసిద్ది. సో, ఆ ఒక్క చిన్న క్లూతో పోలీసులు ఓవరాల్ కేస్‌ని సాల్వ్ చేశారనమాట. సో, అలా సాల్వ్ చేసిన విధానం కూడా చాలా ఎంగేజ్ చేసిందనమాట. ఫస్ట్ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ అనే చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే సో, అంటే ఆ వేలుని పట్టుకున్న కుక్క మీద వీళ్ళు నిఘా పెడతారు. ఆ కుక్క ఎక్కడ తిరిగింది, ఏంటి అని. ఆ కుక్క నుంచి సో, అదొక స్టేడియంకి వెళ్ళిద్ది. ఆ స్టేడియంకి ఎవరు వస్తున్నారు, ఏంటి అనే పాయింట్ చుట్టూ తిరిగే సీన్స్ అనేవి ఎంగేజ్ చేస్తాయని చెప్పుకోవచ్చనమాట. అంతేకాకుండా ఓవరాల్‌గా డాగ్ మీద కూడా ఈ మూవీలో చాలా వరకు సీన్స్ అనేవి ఉన్నాయి. ఆ డాగ్ కూడా నేచురల్‌గా ఉండడం కూడా మూవీకి మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చనమాట. అయినప్పటికీ ఓవరాల్ వెబ్ సిరీస్ అనేది కాస్త స్లో పేస్‌లో వెళ్ళిందనమాట. అదే కొంతవరకు మైనస్ అనిపించిందనమాట. అండ్ అలాగే ఈ మూవీలో కొన్ని డిస్కషన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఆ డిస్కషన్స్ మనము కాసేపే వాటి మీద మనం ఇంట్రెస్ట్ పెడతాం అనమాట. ఆ డిస్కషన్స్ నాకు తెలిసి ఒక 20 మినిట్సే డిస్కషన్స్ ఉంటాయన్నమాట. సో, ఆ డిస్కషన్స్ అనేవి కాస్త బోర్ ఫీలింగ్ కలిగిస్తాయన్నమాట. సో, ఆ డిస్కషన్ బదులు అంటే ఒకవైపు డిస్కషన్ పెట్టి మరోవైపు అక్కడ జరిగిన దాన్ని కూడా మనం అనలైజ్ చేసేలాగా ఒక వీడియో ప్రూఫ్‌గా పెట్టుంటే బాగుండేదని నాకైతే అనిపించిందనమాట. అంతేకాకుండా సో, ఓవరాల్ మూవీలో స్క్రీన్ ప్లే అనేది చాలా బలంగా ఉందనమాట. ఎందుకంటే సో, ఈ మూవీలో విలన్ పరంగా ఒక మూడో క్యారెక్టర్ ఉంటాడు. సో, ఆ క్యారెక్టర్‌ని రివీల్ చేయకుండా ఆ క్యారెక్టర్ యొక్క చైల్డ్‌హుడ్ క్యారెక్టర్‌ని ఈ వెబ్ సిరీస్ స్టార్టింగ్ నుంచే చూపించుకుంటూ వస్తారనమాట. ఈ వెబ్ సిరీస్ స్టార్టింగ్‌లో ఒక చైల్డ్‌హుడ్ క్యారెక్టర్ గురించి చూపించుకుంటూ వస్తాడు. సో, తనకి కుక్కకి ఉన్న సంబంధాన్ని చూపించుకుంటూ వస్తాడు. అండ్ అలాగే తను అలా రియాక్ట్ అవ్వడానికి ఆ కుక్కే మెయిన్ పాయింట్ అని బలంగా చెప్పడానికి సో, ఆ మూవీ స్టార్టింగ్ నుంచే తన చైల్డ్‌హుడ్ పాయింట్‌ని చూపించుకుంటూ వస్తారనమాట. అయినప్పటికీ లాస్ట్‌లో ఉన్న ఆ థర్డ్ విక్టిమ్ తనకి వాయిస్ అనేది పనిచేయదు. తను మాట్లాడలేడు. మాట్లాడలేకపోయినా తను రాయగలుగుతాడు కదా! సో, తను రాతపూర్వకంగా తను ఏం చేశాడు అయ్యప్పన్ అవనండి అండ్ అలాగే అంబలిని అవనండి వాళ్ళిద్దరిని ఏం చేశాడు, ఏంటనేది ఒక రైటింగ్ పరంగా తనని అడిగిన అండ్ అలాగే ఎంకరేజ్ చేసినా బెటర్‌గా ఉండేదనమాట. బట్ ఓవరాల్ వెబ్ సిరీస్ అనేది నాకు ఏది ఈ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ ఇష్టపడే ఆడియన్స్‌కి వన్ టైమ్ వాచబుల్ అని చెప్పుకోవచ్చనమాట. బట్ క్లైమాక్స్‌ని ఇంకొంచెం క్లారిటీగా ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే
ఓవరాల్‌గా ఈ వెబ్ సిరీస్ వచ్చేసి 6 ఎపిసోడ్స్ ఉంది కాబట్టి, నేను జియో హాట్‌స్టార్‌లో మళ్ళీ 2 సార్లు సెర్చ్ చేశాననమాట. సెవెంత్ ఎపిసోడ్ ఏమన్నా ఉందేమో, ఇంకా మనకేమన్నా చెప్పడానికి ఇంకో ఎపిసోడ్‌తో అసలు క్లారిటీగా మనకేమన్నా చెప్తారేమో అని నేనైతే వెయిట్ చేశాననమాట. బట్ సిక్స్త్ ఎపిసోడ్‌తోనే ఓవరాల్‌గా వెబ్ సిరీస్ అనేది ఫినిష్ చేయడం నాకు చాలా వరకు డిసప్పాయింట్‌గా ఉందనమాట. సో, క్లైమాక్స్ అనేది ఇంకొంచెం కొత్తగా అలాగే ఎంగేజింగ్‌గా ట్రై చేసుంటే వెబ్ సిరీస్ అనేది మెయిన్ హైలైట్‌గా నిలిచిద్దని చెప్పుకోవచ్చనమాట. అంతేకాకుండా సో, ఈ 'కేరళ ఫైల్స్' యొక్క అంటే 'కేరళ ఫైల్స్' ఇది ఒక టైటిల్ కార్డ్ అనేది చాలా బాగా నచ్చిందనమాట. సో, ఆ టైటిల్ కార్డ్ యొక్క డిజైనింగు ఈ ఈ వెబ్ సిరీస్‌కి మెయిన్ హైలైట్‌గా నిలిచిందని చెప్పుకోవచ్చనమాట. ఇక యాక్టింగ్ విషయానికొస్తే అంటే ఈ వెబ్ సిరీస్‌లో మెయిన్‌గా పోలీస్ క్యారెక్టర్‌లు అండ్ అలాగే అంబలి రాజు అండ్ అలాగే అయ్యప్పన్ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్స్ వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అనేది టూ గుడ్ అని చెప్పుకోవచ్చనమాట. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ వెబ్ సిరీస్‌కి మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చనమాట. అలాగే సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెయిన్ హెరిటేజ్ అనమాట. ఎందుకంటే ముఖ్యంగా సినిమాటోగ్రఫీ అంటే వీళ్ళు వెళ్ళే కొన్ని లొకేషన్స్ అవ్వనివ్వండి, ఆ కుక్క మీద వచ్చే సీన్స్ అవ్వనివ్వండి, వాటిని న్యాచురల్‌గా ప్రెజెంట్ చేసిన విధానం సినిమాటోగ్రఫీ మెయిన్ ఎంగేజ్ అనమాట. ఈ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఈ వెబ్ సీరీస్‌కి మరో ప్లస్ అని చెప్పుకోవచ్చనమాట. సో, ఓవరాల్‌గా ఇదండి 'కేరళ క్రైమ్ ఫైల్స్' సీజన్ 2 వెబ్ సీరీస్ యొక్క రివ్యూ. సో, నా రివ్యూ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్ యూ ఆల్.